హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం సంక్రాంతి అల్లుడు మూవీ గురించి మరిన్ని క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కలయికలో రాబోయే చిత్రానికి రాఘవేంద్రరావు ఓ టైటిల్ సూచించారు. ఈ సినిమా సంక్రాంతి సీజన్లో విడుదల కానుందని మరియు హాస్యప్రధానంగా ఉంటుందని చిరంజీవి తెలిపారు. అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. స్వయంగా చిరంజీవి ఆ ప్రకటన చేశారు. ఈ వేసవిలో అనిల్ రావిపూడితో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఈ సినిమా పూర్తిగా హాస్యప్రధానంగా ఉంటుందని చిరంజీవి తెలిపారు. సినిమా చూసినంతసేపు కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు ఉంటాయన్నారు. కథ చెప్పినప్పుడు నవ్వకుండా ఉండలేకపోయానన్నారు. తనకు కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమాలో నటించాలా అనే ఆసక్తి ఎక్కువగా ఉందన్నారు. అనిల్ రావిపూడితో సినిమాను స్వయంగా చిరంజీవి ప్రకటించడంతో మెగా అభిమానులు ఖుష్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కాంబినేషన్లో ఏం టైటిల్ పెడతారనే ఆసక్తి మొదలైంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఓ టైటిల్ని ఈ కాంబోకి సజెస్ట్ చేస్తూ స్టేజ్ పై చెప్పారు. వెంకటేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా హై సక్సెస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర టీం విక్టరీ వేడుక నిర్వహించింది. దర్శకుడు రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి గెస్టులుగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడితే బాగుంటుందని రాఘవేంద్రరావు స్టేజ్ పై అన్నారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. రాఘవేంద్రరావు మాట్లాడుతూ సంక్రాంతి సీజన్ను వదిలిపెట్టొద్దని అనిల్కు చెబుతున్నాను. చిరంజీవితో అనిల్ రూపొందించబోయే సినిమా పేరు సంక్రాంతి అల్లుడు అయితే బాగుంటుంది. మీ సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతిని తెచ్చింది. ఎక్కువ థియేటర్లో ఎక్కువ షోలు సినిమా ప్రదర్శించడం చాలా రోజుల తర్వాత చూస్తున్నా. ఈ చిత్రంలో హీరోయిన్లు రాజేష్ మీనాక్షి చౌదరి నటన అద్భుతం. వెంకటేష్ బయట సైలెంట్ గా ఉన్న ఇద్దరు హీరోయిన్స్ తో తెరపై సందడి చేస్తున్నాడు. భీమ్ సంగతి సినిమాకి మరో హైలైట్. మీ కాంబినేషన్లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా. చిరంజీవి హీరోగా తాను తెరకెక్కించబోయే సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని అనిల్ చెప్పాడు అని రాఘవేంద్రరావు అన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కేయండి.